Yes, good evening one and all. Good evening. Yes, good evening students. ఈరోజు సెషన్లో మనం హిస్టాలజీ అనే యూనిట్ స్టార్ట్ చేసుకుందాము. హిస్టాలజీ ఇది వచ్చేసి మీకు జేఎల్ సిలబస్లో 9th యూనిట్గా మెన్షన్ చేశారు. హిస్టాలజీ ఇట్ ఈస్ ద 9th యూనిట్ ఇన్ జేఎల్ సిలబస్. సో ఈ యూనిట్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పుకుందాము. నెంబర్ వన్ వచ్చేసి హిస్టాలజీ ఆఫ్ మెమేలియన్ టిష్యూస్ అండ్ నెంబర్ 2 వచ్చేసి హిస్టాలజీ ఆఫ్ మెమేలియన్ ఆర్గాన్స్. టిష్యూస్ యొక్క హిస్టాలజీ అండ్ ఆర్గాన్స్ యొక్క హిస్టాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక యూనిట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి చదువుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి టిష్యూస్లో మెయిన్గా మీకు ఏమని మెన్షన్ చేశారు సిలబస్లో అంటే ఎపిథీలియల్ టిష్యూ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ గురించి, కనెక్టివ్ టిష్యూ గురించి డిస్కస్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా ఆర్గాన్స్ తీసుకుంటే మెయిన్గా మీకు స్టమక్ ఉంటుంది, స్టమక్, ఇంటెస్టైన్లో మెయిన్గా మనకు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. అండ్ లివర్ యొక్క హిస్టాలజీ అండ్ కిడ్నీ యొక్క హిస్టాలజీ, టెస్టిస్, ఓవరీస్ అండ్ నెక్స్ట్ స్కిన్ యొక్క హిస్టాలజీ గురించి మీరు డిస్కస్ చేసుకుంటారు ఈ యూనిట్లో. అయితే యూనిట్ని మనము స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ హిస్టాలజీ అనే బేసిక్ ఇంట్రడక్షన్ అనేది తెలియాలి మనకి. హిస్టాలజీ గురించి అసలు హిస్టాలజీ అంటే ఏంటి, అది ఏ లాంగ్వేజ్లో నుంచి ఆ వర్డ్ అనేది తీసుకోబడింది అండ్ అదేవిధంగా దీంట్లో అసలు మనం దేని గురించి స్టడీ చేస్తామనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు తెలియాల్సింటే ఏంటి, వాట్ ఈజ్ హిస్టాలజీ. హిస్టాలజీ అంటే ఏంటిమా? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్, మైక్రోస్కోపిక్ స్టడీ ఆఫ్ టిష్యూస్ని మనం హిస్టాలజీగా అనుకుంటాము. సో ఫస్ట్ మనకు హిస్టాలజీని ఇంకో పేరు ఏముంటుంది, ఏ విధంగా పిలుచుకోవచ్చు అనేది చూద్దాము. హిస్టాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రో ఎనాటమీ లేదా మనము మైక్రోస్కోపిక్ ఎనాటమీ అని కూడా దీన్ని పిలుచుకుంటాం. హిస్టాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రో ఎనాటమీ ఆర్ మైక్రోస్కోపిక్ ఎనాటమీ. అండ్ ద వర్డ్ హిస్టాలజీ, ఈ హిస్టాలజీ అనే వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్లో నుంచి తీసుకోబడింది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ లాంగ్వేజ్ ఇన్ విచ్ హిస్టోస్ మీన్స్ వాట్ ఈస్ హిస్టోస్? హిస్టోస్ మీన్స్ టిష్యూస్. హిస్టోస్ అంటే టిష్యూస్ గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారం. అండ్ లోకస్ మీన్స్ స్టడీ. హెన్స్ హిస్టాలజీ ఈస్ ద మైక్రోస్కోపిక్ స్టడీ ఆఫ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ యొక్క మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తే దాన్ని మనం హిస్టాలజీ అంటాము. రైట్. అయితే ద టర్మ్ హిస్టాలజీ వాజ్ గివెన్ బై, ఫస్ట్ ఈ హిస్టాలజీ అనే వర్డ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఎవరు యూజ్ చేశారు అంటే అగస్ట్ మేయర్. ద టర్మ్ హిస్టాలజీ వాజ్ గివెన్ బై హిస్టాలజీ అనే టర్మ్ ఎవరిచ్చారు? అగస్ట్ మేయర్. ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్, ఇవన్నీ మీకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ. హిస్టాలజీ యొక్క ఫౌండర్ ఎవరు? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ? He is the Marcello Malfigi. Marcello Malfigi is considered as the founder of histology యొక్క founder. And the term histology అనే వర్డ్ని ఎవరు ఇచ్చారు అంటే అగస్ట్ మేయర్. రైట్. దెన్ కమింగ్ టు హిస్టాలజీలో మనం ఏంటి, టిష్యూస్ యొక్క స్టడీ గురించి, అంటే టిష్యూస్ యొక్క స్టడీని మనం హిస్టాలజీ అంటాం. మరి టిష్యూస్ అంటే ఏంటి, వాట్ ఆర్ టిష్యూస్? టిష్యూస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క సెల్ యొక్క స్ట్రక్చరు సిమిలర్గా ఉంటుంది అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ సిమిలర్గా ఉంటాయి. అండ్ దే హ్యావ్ ద కామన్ ఎంబ్రియానిక్ ఆరిజిన్, వాటి యొక్క ఎంబ్రియానిక్ ఆరిజిన్ కూడా సేమ్ ఉంటుంది. సో వాటిని మనం టిష్యూస్ అంటాం. టిష్యూస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ హ్యావ్ కామన్ ఎంబ్రియానిక్ ఆరిజిన్ ఆర్ నోన్ యాజ్ టిష్యూస్ అంటాం. కామన్ ఎంబ్రియానిక్ ఆరిజిన్ అంటే, ఎంబ్రియానిక్ ఆరిజిన్ అంటే ఏంటమ్మా,
ఒకవేళ ఒక సెల్ ఎక్టోడమ్ నుండి ఫామ్ అవుతాయి, ఎక్టోడమ్ జెమ్ లేయర్ నుండి ఫామ్ అవుతాయి, అన్ని సెల్స్ కూడా ఎక్టోడమ్ జెమ్ లేయర్ నుండి ఫామ్ అయిన సెల్సే ఒక గ్రూప్గా చేరుతాయి అన్నమాట. వాటిని మనం అంటే ఒకవేళ ఇదేంటి ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ అనేవి 3 లేయర్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కటి సిమిలర్ లేయర్స్ నుండి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అనేది జరిగితే సెల్స్ యొక్క వాటిని మనం టిష్యూస్గా పరిగణిస్తాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ హ్యావ్ కామన్ ఎంబ్రియానిక్ ఆరిజిన్ ఆర్ నోన్ యాజ్ టిష్యూస్. అయితే ఈ టిష్యూస్ అనే వర్డ్ ఫస్ట్ ఎవరిచ్చారు? ద వర్డ్ టిష్యూస్ వాజ్ ఫస్ట్ గివెన్ బై బిచాట్. హిస్టాలజీ అనే వర్డ్ ఫస్ట్ ఎవరిచ్చారు? Who gave the term histology? అగస్ట్ మేయర్. ద టర్మ్ హిస్టాలజీ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసిన వ్యక్తి అగస్ట్ మేయర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే టిష్యూస్ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే బిచాట్. అండ్ బిచాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ? ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ? బిచాట్. అండ్ he gave the word టిష్యూస్ అనే టర్మ్ని యూజ్ చేశారనమాట. అయితే నార్మల్గా ఒక టిష్యూ తీసుకుంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. సో దీస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్, మరి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక గ్రూప్గా ఉంటాయి కదా, అప్పుడు ఏంటి ఒకటికి ఇంకో సెల్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి కదా. మరి అది దేన్ని యూస్ చేసుకొని కనెక్ట్ అయి ఉంటాయి టిష్యూస్లో సెల్స్ అని అంటే, ఇన్ టిష్యూస్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ జంక్షన్స్. సెల్కి మధ్య జంక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ జంక్షన్స్ ఏంటి అని అంటే ఒక సెల్ని ఇంకో సెల్ తోటి కనెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఈ సెల్స్ చుట్టూ మనకు ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్ దేర్ ఇస్ అ మ్యాట్రిక్స్, వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్. ఇంటర్సెల్యులార్ అంటున్నాను, ఇంట్రా కాదు. ఇంట్రా అంటే లోపల, సెల్ లోపల ఉండే దాన్ని ఇంట్రా అంటాము. ఇంట్రా, టిఆర్ఏ. ఇంటర్ అంటే 2 సెల్స్ మధ్యలో ఉండే దాన్ని మనం ఇంటర్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ దే ఆర్ హెల్డ్ టుగెదర్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్, దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి ఇవి? సెల్ జంక్షన్స్. నెంబర్ 1 వచ్చేసి the cells in the tissue, cells are connected to each other with the help of cell junctions. And cell junctions తో పాటు ఇంకేముంటాయి అని చెప్పాను నేను? ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్, ఆర్ we can indicate it as ECM అని కూడా పిలుస్తాము. అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్సెల్యులార్. సెల్స్కి మధ్య ఇంటర్సెల్యులార్ మ్యాట్రిక్స్గా కూడా దీన్ని పిలుస్తారు అనమాట. ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్సెల్యులార్ మ్యాట్రిక్స్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము సెల్ జంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సెల్ జంక్షన్స్లో అయితే సెల్ ఎడిషన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి కూడా క్లియర్ డిస్కషన్ అనేది చేసుకుందాము. అయితే ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మేము ప్రొవైడ్ చేసే క్లాసెస్ నాట్ ఓన్లీ ఫర్ జేఎల్కే కాదు, జేఎల్ జువాలజీకే కాదు, మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిఎస్ఐఆర్, నెట్, టీఎస్, సెట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా మీరు ప్రిపేర్ అవుతుంటారు కదా, వారికి కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి కాల్ చేసేసి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని జాయిన్ అయిపోవచ్చు.